చూసుకోవాలి కదా అమ్మాయి, నేను చూస్తున్నాను కదా. నేను చూడ్డానికే వచ్చా, అన్ని సామాన్లు వచ్చాయా లేదా అని. అది బయటికి తీసి కూడా చూడొచ్చు. ఏంటో పార్సల్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా చూసేయాలనిపిస్తుంది. అది హ్యూమన్ నేచర్. సారీ ఏజెంట్. అయ్యమయ్య, కొత్త కేసులు ఏమొచ్చారా? మన టింకు గడి క్రికెట్ బ్యాట్ కనిపించలేదంట. ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, వాళ్ళ నాన్నే దాచుంటాడు. బీరో పైన చూసుకోమని 300 తీసుకో. సరే. మన సుశీల పిన్ని ఇంట్లో రోజు చెప్పులు పోతున్నాయంట. ఆ చెప్పుల స్టాండ్ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెట్టమను. సరే. ఎంత అడగాలి? దీనికేం తీసుకుంటావురా, సలహాయేగా, వదిలే. డిటెక్టివ్లు డాక్టర్లు ఊరికే సలహాలు ఇవ్వకూడదు ఏజెంట్. ₹1 కూడా వదలవారా? ఎగ్జామ్లో క్వశ్చన్సే చాయిస్ వదలను. దానివల్ల వచ్చిన నాలెడ్జ్తో సంపాదించిన రూపాయి ఎలా వదులుతా? సరే, చిన్న చిన్న కేసులన్నీ నువ్వు చూసుకో, నా వరకు తీసుకురాకు. అయ్యమయ్య, మన లాస్ట్ మంత్ అకౌంట్స్ చెప్పు. మనకు వచ్చిన కేసులు, మన రూమ్ ఖర్చులు అన్నీ పోగా లాస్ట్ మంత్, దాని ముందు మంత్ మిగిలిన 1000, ఈ మంత్ 1000, మన దగ్గర ఉన్నాయి 2000, మొత్తం కలిపి 4000. 2000 పెట్టి టేబుల్ తీసుకున్నాం, కస్టమర్ చేరికి మన చేరికి మధ్యలో. చూసేవారా అమ్మాయి, మనం ఈ టేబుల్ కొనడానికి 3 నెలలు పట్టింది. కానీ నేను సొంతంగా ఆఫీస్ తీసుకొని ఒక మంచి సూట్ వేసుకొని అలా బ్రీఫ్ కేస్తో ఒక కాస్ట్లీ కార్ నుండి బయటికి దిగి అలా దిగుతూ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ నాకు సెల్యూట్ కొడితే ఆ ఫీల్ వేర్రా, ఆ ఫీల్ వేరు. 48 years 3 months ఏజెంట్. ఇంకో 3 days అటో ఇటో. దేనికది? మన టేబుల్ కొనడానికి 3 months పట్టింది. మీరు చెప్పినవి అన్నీ జరగాలంటే 48 years పట్టిద్దని చెప్తున్నా. డబ్బులు ఇస్తానండి బాబు, ముందు నా కేసు వినండి. అయ్యమయ్య, ఈ గేమ్ ఆడదు, మీ కేసు డీటెయిల్స్ చెప్పండి. టెన్షన్లో వస్తే గేమ్ ఆడమంటారేంటండి? సార్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్తే వెంటనే టెస్ట్ చేయరు, మనం కూల్ అయ్యాక అప్పుడు టెస్టులు చేస్తారు. ఇది అంతే. సో మీరు టెన్షన్లోని చాలా ఇన్ఫర్మేషన్ మిస్ చేయొచ్చు. సో అందుకే గేమ్ ఆడుతూ చెప్పారనుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నాకు క్లారిటీ వస్తుంది. సో స్టార్ట్. నా పేరు మురళి, పవర్గోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా అమ్మాయి పేరు మేఘన. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదండి. ఏ టైం నుండి? మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు కంప్లైంట్ అంటే అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే మా అమ్మాయికి అమెరికా సంబంధం ఒకటి కుదిరిందండి. వాళ్ళకి పోలీసులు కంప్లైంట్లు అంటే నచ్చవు. అందుకని ఒకవేళ ఈ సంబంధం చెడిపోతుందేమోనని అదే మీ యాడ్ పేపర్లో చూశానండి, వెంటనే మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీ అమ్మాయిని మేము కనిపెడతాం. అయ్యమయం, ఈ ఫామ్ ఫిల్ చేయండి సార్. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదండి. అది నేను కనిపెడతాను. త్రీ డేస్లో కనిపెడతాం. 2 రోజుల్లో అవదండి. అప్పుడు మీరు కంప్లైంట్ నిన్న ఇవ్వాల్సిందే. రేపు మీ ఇంటికి వచ్చి ఒకసారి అంతా వెతుకుతాం. మా ఇంట్లో నేను మొత్తం వెతికానండి, ఎక్కడా కనపడలేదు. మీరు వెతకడం వేరు, మేము వెతకడం వేరు. ఇంకో విషయం, మీ అమ్మాయి రూమ్కి ఊరికే వెళ్ళకండి, అదొక సస్పెక్ట్ ఏరియా. ఏమైనా సీల్ వేసేయండి. అలాంటివి ఏవి లేవండి మా ఇంట్లో. అయ్యమయ్య, దీనికి సపరేట్ బిల్. దీనివల్ల ఫింగర్ ప్రింట్స్, ప్రూఫ్స్ ఏమీ మిస్ అవ్వవు. రేపు ఎప్పుడు వస్తారండి మా ఇంటికి? లంచ్ టైం. లంచ్కా? లంచ్ టైం అని మాకోసం సపరేట్గా ఉండాల్సిన లేదు. మీరు వండుకునే దాంట్లో ఎక్స్ట్రా రైస్, కూరలో ఎక్స్ట్రా వెజిటేబుల్స్, అంతే. మిగిలినవన్నీ అయమయం మీతో మాట్లాడతాడు. అయమయం,
అంటే యాక్చువల్గా సార్ అది బిల్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాము, పేమెంట్ మాకు జీపే చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏంటండి అది? రేపు మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు మా ఏజెంట్ మొహమాటానికి వద్దు తినను అంటాడు, కానీ మీరే తినుబాబు ఇంకొంచెం తినుబాబు అని బలవంతం పెడితే బాగా తింటాడు. నేనేం చెప్పాను? బ్రతిమలాడు. ఇల్లు కూడా పెద్దదే, చూద్దాం ఒకసారి. ఏజెంట్ గారు మీరు కూడా వచ్చి కూర్చోండి. పర్లేదు, మీరు తినండి. పర్వాలేదు రండి. లేదు సార్, పర్లేదు తినండి. మొహమాట పడకుండా రండి. పర్లేదు సార్, మీరు తినేసేయండి. రండి ఏమండి సార్. వద్దంటున్నారు కదా, ఎందుకంత బలవంతం పెడుతున్నారు? వదిలేయండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రండి రండి. వస్తాను లేండి సార్, అంత అడుగుతున్నారు కదా, పదండి. కూర వేసుకో, బాగుంది. ఆ కూర వేయండి. గ్రిల్ ఫిష్ లేదా అంకుల్? ఆ? పప్పు బాగుంది. మీరు కూడా తినండి సార్. వద్దులే బాబు, మీరు కానివ్వండి. కూతురు పోయిన బాధలో ఉన్నారు కదా, తినలేరులే. పప్పు చాలా బాగుంది. అంటే వండిందంత వేస్ట్ అనమాట. ఓ పని చేయండి, పార్సల్ చేయండి, మేము తీసుకెళ్తాం. పెరిగేసుకో బాబు. వద్దండి. వద్దంటే ఊరుకోవడమేనా? కనీసం 5 సార్లు అడగాలి. పెరిగేసుకో బాబు. వద్దండి. అయ్యో వేసుకో బాబు. అయ్యో వద్దండి. అయ్యో కొంచెం పర్లేదు, వేసుకో బాబు. వద్దండి. అయ్యో కొంచెం. వద్దండి. అయ్యో వేసుకో బాబు. వేసుకోండి. వద్దండి అంటే ఇంకా అడిగించాలు, మా ఏజెంట్ పెరుగు తిండు. భోజనాలు చేయటం అయిపోయింది కదా. అమ్మాయి బెడ్రూమ్ పైన ఉంది. పైన ఎందుకు? ఇక్కడ సోఫాలో పడుకుంటాం. ఏజెంట్ మీరు సోఫాలో పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఏమండి వీళ్ళేంటి ఇక్కడ పడుకున్నారు? ఉమ్, తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు బాగుంటుంది. అమ్మాయి రూమ్ పైన కదా, పదాయం మ్యామ్. ఏమ్మా ఏంటి పొద్దునే తయారయ్యావు? గుడికి వెళ్తున్నావా? అవును నాన్నగారు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను. చదువుకున్నవన్నీ పరీక్షలో రావాలని కోరుకోవడానికి వెళ్తున్నాను. అలాగే పక్కనే ఉన్న చర్చి మసీదుకి వెళ్ళి దండం పెట్టుకో అమ్మా. నా కోరిక కూడా ఆ దేవుళ్ళకి చెప్పమ్మా. ఏ కోరిక నాన్నగారు? అదే నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. నాకు అప్పుడే పెళ్ళేంటి నాన్నగారు? ఎందుకంటావేంటే నీ జాతకంలో కుజుడు కుదుబండలా కూర్చున్నాడు కదా. చిత్తా నక్షత్రానికి బెల్లం ముద్దలా అతుక్కుపోయే మూలా నక్షత్రం కుర్రాడు దొరికేశాడమ్మా. ఈ సమయంలో నీ పెళ్లి అయిపోయిందనుకో, నీ జాతకంలో కుజుడు పరిపేసు పడుకున్నా ఏం పర్వాలేదమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. శ్రీరామచంద్ర, అమ్మాయి మనసు నువ్వే. ఏమిటే వెళ్ళేదాన్ని వెనక్కి తిరిగి చూస్తున్నావేమిటి? ఏమిటి ఆలోచిస్తున్నావు? చిత్తా నక్షత్రానికి మూల కంటే హస్త అయితే ఇంకా బాగా అతుక్కుంటుంది కదా అని. ఏంటే ఏంటా చూపు? ఎవడవాడు నిన్ను అతుక్కున్న హస్త నక్షత్రం? వాడు పేరు ఆనంద్ సంతోష్. ఆనంద్ సంతోష్. పేర్లో ఆనంద సంతోషం బానే ఉంది. సొంత సమాసంలో కూడా ఒకే అర్థం వస్తుంది. కానీ అతనిలో అన్ని బాగున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది వ్యవహారం? ఎన్నాళ్ళ నుంచి మొదలైంది? నేను నా మనసు అతనికి ఎప్పుడో ఇచ్చేసాను నాన్నగారు. ఎప్పుడో ఇచ్చావా? ఆహా, ఇచ్చేసిందిగా వెళ్ళి తెచ్చేసుకో. వెళ్ళే వెళ్ళే. నాన్నగారు, ఏంటి? మీరు అతని గురించి తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం తప్పు నాన్నగారు. లేటుగా పుట్టడం కాదు కానీ గారాలతో చచ్చిపోతున్నాం. అంత దాని పోలికే. సరే పిలిపించు, నేను అతనితో మాట్లాడతాను. నాకు ఓకే అయితేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఏమంటావు? సరే నాన్నగారు. వెళ్ళు 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 వెళ్ళు. గుడికే వెళ్ళవేవు. రాసింది చాలు. మాది సంప్రదాయమైన కుటుంబం, నిష్ఠాగరిష్ఠుల కుటుంబం, సరదాగా గడిపే కుటుంబం. గుడ్ సార్. మా ఫ్యామిలీలోకి రావడం ఇలా ఇంట్లోకి వచ్చినంత ఈజీ కాదు.
ఇంతకీ నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నా పేరు ఆనంద్ సంతోష్ సార్. మా అమ్మాయి చెప్పిందిలే. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్. చిన్నప్పటి నుంచి మా తాతయ్య పెంచారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నేను అనాథం సార్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను ఒక ఏజెంట్ సార్. అంటే హోల్సేల్ షాపుల నుంచి కిరాణా షాపులకి, కిరాణా షాపుల నుంచి హోల్సేల్ షాపులకి సామాన్లు అమ్ముతూ ఉంటావా, లేకపోతే సేల్స్ ఏజెంట్వా? నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ సార్, ఆనంద్ సంతోష్. డిటెక్టివా? అంటే ఇప్పుడు ఏమైనా సామాన్లు పోతే వెతికి పెట్టడం, మనుషులు తప్పిపోతే చూసి పెట్టడం, ఇలా క్రిమినల్ కేసులు. ఓ, నెలకెంత వస్తుంది? ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు, కేసెస్ బట్టి. కేసెస్ని బట్టి అంటే నెలకి ఎంత మిగలచ్చు అని అడుగుతున్నాను. అంటే అన్నీ పోగా బాగానే మిగులుతుంది. ఎన్ని పోతాయి, ఎన్ని మిగులుతాయి? ఒక 20, 30, 50 దాకా మిగులుతుంది. ఓ 20, 30, 50 ఇవన్నీ కాదు కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పు. నా దగ్గర ఉండదు అంకుల్, నా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. అయోమయం, వాడు చూసుకుంటాడు నా అకౌంట్స్ అంతా. అయోమయమా? వాడేవాడు? నా అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడా? ఎస్. ఒకవేళ కేసులు రాలేదే అనుకో. అప్పుడప్పుడు కేసులు వస్తే, అప్పుడప్పుడు రావు. అబ్బాయి చాలా నిజాయితీ పరులా ఉన్నాడండి. మీరు కాస్త మౌనవ్రతం పాటించి లోపలికి వెళ్ళండి, మౌనంగానే కూర్చోండి. నీకు నెలకి జీతం ఎంత అని లేదు, మరి అమ్మాయిని ఎలా చూసుకుంటావయ్యా? చాలా బాగా చూసుకుంటా అంకుల్. ఇదంతా కాదు, వెంటనే నువ్వు జాబులో జాయిన్ అవ్వు. అప్పుడు వెంటనే నా కూతుర్ని నీకు ఇచ్చేస్తాను. నాకు తెలిసి డిటెక్టివ్లు ఎక్కడ జాబ్ చేయరు అంకుల్. నాకు తెలిసి మా చుట్టాల్లో కూడా ఏ అమ్మాయిల్ని డిటెక్టివ్లకు ఇవ్వలేదు నాయన. కానీ నేను ఇస్తానంటున్నాను కదా, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వు. సరే సార్. ప్రపోజల్ అదిరింది కదా, వెంటనే వెళ్ళే జాబ్ ఎదుక్కో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేంటి అటు వెళ్తున్నావు? ఇట్రా. రవి రా, బొట్టు పెట్టినందు మాత్రం జాబ్ వచ్చేద్ది అనుకుంటున్నట్టున్నాడు. ఏంటి బ్రో, ఇంటర్వ్యూ టెన్షనా? కాదు బ్రో, డిప్రెషన్. ఎందుకు బ్రో? మా కంపెనీ ఇందాకే చచ్చిపోయింది. ఓహ్, ఐఎమ్ సో సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. బ్రో, మీకు డిటెక్టివ్ ఫీల్డ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఆహా, లేదు బ్రో. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎంబీఏ గ్రాడ్యుయేట్ బ్రో. ఎంబీఏ చదివి ఏజెన్సీకి ఎందుకు వచ్చావు బ్రో? నేను ఫాస్ట్ లర్నర్ బ్రో, ట్రైనింగ్ ఇస్తే ఏదైనా నేర్చేసుకుంటా. ఓ, ఆనంద్. అబ్బో, సంతోష్. సంతోష్ వెళ్ళాడుగా. ఓ, ఆనంద్ సంతోష్ రెండు ఆడినా. ఓకే. మై ఫైల్ సార్. హాయ్ సార్. Hi, మై నేమ్ ఇస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. you are selected. అదేంటి సార్, ఇందాకేమన్నావు? ఏజెంట్ ఆనంద్ సంతోష్ అన్నాను. మేము చూస్తున్నది ఏజెంట్ కోసమే, అందుకే యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు సెలెక్ట్ అవుతావు నమ్మకం నీకు లేదా? అదేం లేదు సార్. మరి యు ఆర్ సెలెక్టెడ్ అంటే ఎందుకు డౌట్ పడ్డావు? డౌట్ కాదు సార్, చిన్న కన్ఫ్యూజన్ అంతే. ఏజెంట్కి ఉండాల్సింది కాన్ఫిడెన్స్, కన్ఫ్యూజన్ కాదు. ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. సార్, చిన్న రిక్వెస్ట్. నా అసిస్టెంట్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, వాడిని కూడా మీరు సెలెక్ట్ చేస్తే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేస్తాం. సెలెక్ట్ అయ్యి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే రికమెండేషనా? బయటికి వెళ్ళి మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమను. నువ్వు రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. ఎస్ ఏజెంట్, నేనే గెలిచాను. నువ్వు గెలవాలనేరా, నేను ఓడిపోయాను. అదేంటి ఏజెంట్? ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అంటారు కదా, అందుకేరా నేను ఓడిపోతే నువ్వు గెలిచావు.
అప్పుడు నువ్వు గెలవాలి కదా ఏజెంట్. అదే ఫస్ట్ నువ్వు నా పైన గెలిచి తర్వాత నేను నీ పైన గెలిస్తే అప్పుడు కదా నిన్ను మించిన అవుతాను. అంటే సార్ ఇంతవరకు గెలవలేదా? పైకి వస్తాం. ఆఫీస్ నుంచి కాల్, వెళ్ళాలి. సో మన ఫస్ట్ కేస్ బెంజ్ కార్ టైర్స్ పోయాయి, అవి మనం కనిపెట్టాలి. టైర్లు పోతే మన దగ్గరికి ఎందుకు సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నీకు నెక్స్ట్ మంత్ శాలరీ ఇవ్వాలి కదా, అందుకోసం. సార్ కేసు ఏంటో చెప్పండి సార్. వస్త్ర అపార్ట్మెంట్స్, న్యూ బెంజ్ కార్. క్లయింట్ ఫ్రెండ్ పెళ్లికి బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చేలోపు కార్ టైర్లు దొబ్బేశారు. ఇది మన కేసు, అది మనం కనిపెట్టాలి. ధనలక్ష్మి, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది? బడ్జెట్ ఈ కేసు డీల్ చేయడానికి మొత్తం 3 days పడుతుంది సార్. క్లయింట్ లొకేషన్కి వెళ్ళి రావడానికి ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే 220 రూపీస్. ఫుడ్ ఛార్జెస్ వచ్చేసి 450 రూపీస్. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అయ్యే ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే మొత్తం బడ్జెట్ 1874 ఇస్ ద బడ్జెట్ సార్. 1874. దీనికి వెపన్స్ ఏమైనా యూజ్ అవుతాయా? దీనికి వెపన్స్ ఏమి యూజ్ అవ్వ అనుకుంటా. ఈ చేజ్ ఎందుకు? మన గురించి తెలిసినప్పుడు వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు కదా, అందుకే ఈ చేజ్. మన గురించి నిజం తెలియకముందే పట్టేసుకోవచ్చుగా, అదొక ఆప్షన్. ఈ చేజ్లు, రిస్క్లు మనకొద్దు. ఓకే సార్. చూస్తున్నావు ఏంటి, వెళ్ళు. 30, 40, 60, 80, 100. పాపం డబ్బులు ఎక్కడితో కష్టపడుతుంది. తీసుకోండి, మిమ్మల్ని తీసుకోండి. కాఫీ వయ్యా. ఆగలేరా? మాట్లాడుతున్నాను కదా. కాఫీ తీసుకోండి. బాబు అక్కడికి వెళ్ళు. కుళ్ళు ఫెయిల్. ఆడితే కొంచెం జాగ్రత్త. షుగర్ లేదుగా? మీ బాడీలో చాలా ఉందిగా, ఇది కూడా తాగే. నెక్స్ట్ నెక్స్ట్ బుర్రలేదా? వాటర్ అడిగితే మజ్జిగ తెస్తావండి? కాలిందా? ఆయనకి చెప్పేదోటి, నువ్వు చేసేదోటి. ఇప్పుడు మీ అసిస్టెంట్ నువ్వు చెప్పించకపోతే నీ కోపం వస్తుందా రాదా? అలాగే ఆయనకి వస్తుంది కదా. అరే నేను ఇంకా బెటర్గా చేద్దామనరా. మరి బెటర్దే రాసివ్వాల్సింది. అది అప్రూవ్ చేయకపోతే మరి నేను ఇచ్చింది బెటరేగా. తగ్గవా? సరే ఈ ప్లానే ఫాలో అవుదాం. ఏజెంట్, ఈ కేసు అయ్యేంతవరకు నేను మీతోనే ఉంటాను. తెలుసురా అమయం, నువ్వు ప్రతి కేసు నా పక్కన ఉండి నాతో పాటు నడిపించి ఎప్పుడు నాకు తోడున్నావురా. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. అలా కాదు ఏజెంట్, మీరు ఈ ప్లాన్ కాకుండా ఇంకో ప్లాన్ ఫాలో అవుతారేమో అని. బాగుంది కదా? వెళ్ళి లోపలికి వెళ్ళి. హలో. హలో. హాయ్ ఆనందం గారు, చెప్పండి. పడుకున్నావా? డిస్టర్బ్ చేశానా? లేదండి, శ్రీరామకోటి అయిపోకొడుతున్నాను. ఎప్పుడు అవేనా? అప్పుడప్పుడు బ్యాలెన్స్ షీట్ కూడా టాలీ చేసామని చెప్పవే. చచ్చినా బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేండి. సర్లే చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అదే జాబ్లో జాయిన్ అయ్యాను కదా. అవును చెప్పారు. నాకు ఫస్ట్ కేసు ఇచ్చారు. ఓ
ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనే ఉంది, కానీ నువ్వు అన్ని ఎగ్జామ్స్ రావుగా, ఫస్ట్ ఎగ్జామ్తోనే ఆపేస్తావుగా. ఉంటాను, బాయ్ అండి. తిన్న వెంటనే చాలా డ్రౌజీగా ఉంటుంది, అందుకే పవర్ నాప్. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ కార్ ఏ టైంకి పార్క్ చేశారు అండ్ ఏ టైం నుంచి మీ కార్ టైర్స్ కనిపించట్లేదు? 1:30 AM కార్ పార్క్ చేశాను సార్. పైకి లగేజ్ తీసుకుందామని వెళ్ళాను, కిందకి తిరిగి వచ్చేసరికి కార్ టైర్ లేవు సార్. ఓకే, మీరు పార్క్ చేసిన ఏరియా దగ్గర నుంచి లిఫ్ట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? సుమారుగా ఒక 100 మీటర్స్ ఉంటుంది సార్. 100 మీటర్స్. సో 100 మీటర్సే కాబట్టి మీరు మెల్లగా నడిచి వెళ్ళుంటారు. అంటే కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళాను సార్. మీది 24th ఫ్లోర్ కాబట్టి ఫ్లోర్కి 3 seconds వేసుకున్న ఓవరాల్గా మీకు 1 minute 12 seconds పట్టింది. సో లిఫ్ట్ 3 floors ఆగింది సార్, అండ్ నేను లిఫ్ట్ కోసం ఒక 1 minute దాకా వెయిట్ చేశాను సార్. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం మీరు వెయిట్ చేసి 3 floors ఆగారు కాబట్టి రఫ్గా 2 minutes 27 seconds పట్టింది. అసిస్టెంట్ నోట్ డౌన్. సో మీరు బయటికి వెళ్తున్నారు కాబట్టి మీరు రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ఆల్రెడీ నేను రెడీ అయ్యే ఉన్నాను సార్. ఓకే, అట్లీస్ట్ లగేజ్ అయినా ప్యాక్. లగేజ్ కూడా ప్యాక్ చేసి ఉంది సార్. ఓకే, సో మీకు పైకి 2 minutes 27 seconds పట్టింది కాబట్టి కింద కూడా 2 minutes 27 seconds పట్టుంటుంది. లేదు సార్, ఈసారి లిఫ్ట్లో ఎవరు లేరు సార్, ఫాస్ట్గానే కిందకు వచ్చింది. సో మీకు ఓవరాల్గా పైనుంచి కిందకి 10 minutes పట్టింది. ఇంచుమించుగా అంతే సార్. ఓకే, టైం దాటిపోతుంది, ఫోన్ దొరకలేదు, కార్ టైర్. ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? మీ నేటివ్ ఎక్కడ సార్? వైజాగ్ సార్. ఊడి అమ్మ, వైజాగా? చెప్పనే లేదు. చెప్పాలి కదా సార్. సార్ హవేలీ డాబాలో రాజధాని చికెన్, సింబి మ్యాగీ, గీతం డౌన్ ఇవన్నీ నా ఫేవరెట్ స్పాట్స్ సార్. అదే కదా. ఏంటి క్యాజువల్గా మాట్లాడుతున్నావు? అది ప్లాన్లో లేదు. క్లయింట్ టెన్షన్లో ఉన్నారా, కొంచెం కూల్ చేస్తున్నా. ఏంటి మజ్జిగ తీసుకురానా? ఓకే సార్, మీ టైర్స్ మేము కనిపెట్టి విల్ గెట్ బ్యాక్ టు యూ. ష్యూర్ సార్, తొందరగా. థ్యాంక్ యూ, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టిన వాడు అవుతావు. అలా ఏం అవ్వదు బ్రో. అయినా ఆ పేపర్ని చూసి ఎవడైనా ఏదైనా నార్మల్ పేపర్ అనుకుంటాడు. నేను 100% నీకు రేపు డెలివర్ చేస్తాను. ఏజెంట్ కూడా ఇక్కడ ఉన్నాడు. నేను ఒకసారి ఏజెంట్తో మాట్లాడి టైర్ తీసుకొని బయలుదేరుతాను. ఉంటాను. మీ కేసుకి సంబంధించిన టైర్ని తీసుకొచ్చాను సార్. టైర్ని మాత్రమే తీసుకొచ్చాను. కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. సార్ ఆ టైర్లో చూడండి సార్, ఆ టైర్లో పేపర్ ఉంది. మీకు ఎంత కావస్తే అంత ఇస్తా. ఇలాంటివి నాకు చెప్పకండి. ఆ టైర్లో ఏముందో నాకు తెలుసు. దాని గురించి మీరు మర్చిపోతే చాలా బెటర్, మీకే మంచిది. కాదు కూడదు అన్నారంటే ఆ టైరు పేపర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కేసు వేస్తారు, మిమ్మల్ని బొక్కలో కూడా వేస్తారు. మీ ఫ్యామిలీ పరువు అంతా పోద్ది. మీ ఫ్యామిలీ తలెత్తుకోలేక బతకలేక చచ్చిపోతారు. సో ఇదంతా జరగకూడదంటే మీరు ఎక్కడితో ఆపేయాలి. మీరు ఎంత డబ్బులు సంపాదించారో నాకు అనవసరం. డెలివరీ చేయాల్సిన వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేసి ఇక్కడతో ఇదంతా పర్లేదు సార్. నాకు ఈ సర్ప్రైజ్లు అన్నీ గట్టిగా అరిస్తే నచ్చదు. తొందరగా అప్రిసియేషన్ ఇస్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అప్రిసియేషనా? పద్మశ్రీ ఇప్పించాలా? నీ పని నువ్వు చేసావు, దానికి అప్రిసియేషన్ ఎందుకు? అదేంటి సార్, ఒక మంచి పని చేస్తే అప్రిసియేషన్ ఉండదా? జీతం ఉంటుందిగా. అయినా ఈ ఆఫీసులో సర్ప్రైజులు షాకులు కుదరవు. ఎందుకు? ఇప్పటికీ నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది.
డాక్టర్లు చెప్పారు చుట్టుపక్కల ఏ విధమైన సౌండ్లు షాకులు ఉండకూడదని. ఓకే ఓకే. అందుకేనా సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్? నువ్వు కనిపెట్టింది టైర్లు, టైటానిక్ కాదు. ధనలక్ష్మికి బిల్ సబ్మిట్ చెయ్యి. ఆ రోజుల్లో మేము టెర్రరిస్టులు కనిపెడితేనే అప్రిషియేషన్ లేదు. సార్ గ్రేట్ వర్క్ సార్. నీ అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. ఏం మనుషులరా. ఏంటి ధనలక్ష్మి గారు, కేసు సాల్వ్ చేసినందుకు ఏం లేదు, అలా మాట్లాడుతున్నారు? బిల్స్. బిల్స్ అయినా నేను వీటికి ఆశపడేవాడిని కాదండి. మా ఏరియాలో సన్మానం చేస్తా అన్నారు, నేనే వస్తాను. ఎందుకు అదంతా ఇప్పుడు ఎందుకులేండి. ఈ ముసలాన్ని బాగా చేస్తే ఎక్కువైపోతుంది, మరీ ఓవర్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత టార్చర్ పెడుతున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటానండి, అదే మీరు అర్థం అవుతారండి. ఈ పేరు, డబ్బు ఇవన్నీ నాకు చిన్న చిన్నవే. రిమైనింగ్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేద్దాం. రిమైనింగ్ ఏంటండి, బిల్స్ అన్ని ఇచ్చాను కదా అవే. బిల్స్ కాదండి, రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి. రిమైనింగ్ మనీ ఏంటి? ధనలక్ష్మి గారు మీరు పొరపడినట్టున్నారు. మీరే నాకు 330 రూపీస్ ఇవ్వాలండి, ఎక్స్ట్రా అయింది నాకు. ఆనంద్ గారు ఇలా ఖాళీ పేపర్ మీద రాస్తే చెల్లవండి, బిల్స్ కావాలి. మొత్తం 1874 రూపీస్ బడ్జెట్కి 1624 రూపీస్కి మాత్రమే బిల్స్ ఉన్నాయి. మిగిలిన 150 రూపీస్ ఇస్తే అకౌంట్ క్లోజ్ చేసేస్తా. ధనలక్ష్మి గారు ఇప్పుడు షేర్ ఆటో వాళ్ళని, బడ్డీ కొట్టోల్ని బిల్స్ అడగలేం కదా, మీకు అర్థం అవుద్ది అనుకుంటాను. మీరే ఖర్చు పెట్టారని ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? ధనలక్ష్మి గారు ఇప్పుడు ప్రూఫ్ అంటే ఎలా అండి? అవే నా బిల్స్ అన్నీ. సరే అయితే ఒక పని చేయండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ఖర్చు పెట్టిన ప్రతిసారి సెల్ఫీ వీడియో రికార్డ్ చేయండి. అప్పుడు బిల్స్ లేకపోయినా దాన్ని ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఇదేదో ముందే చెప్పచ్చు కదండి. ఇప్పుడు సెల్ఫీ వీడియో అంటే నెక్స్ట్ టైం నేను చేస్తానండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే. ఈ 150 రూపీస్ మీ శాలరీ నుంచి కట్ అవుతుంది, ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మ, నాన్న, పెళ్ళం, పిల్లలు, జడ్జిలు, పోలీసులు, ఎవరి దగ్గరైనా, కానీ నా దగ్గర దాయలేవు. చెప్పు, నిజం చెప్పు. రే ఏం చేస్తున్నావురా? నిజం చెప్పించడం ప్రాక్టీస్ చేస్తున్నా. అది నువ్వు ఎంత చెప్పినా మాట్లాడదురా. క్రిమినల్స్ కూడా అంతేగా, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా నిజం కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవి ట్రై చేయి. ఈజింగ్ ఫియర్స్, డీఫ్లేటింగ్ ఆర్ బూస్టింగ్ ఈగో, ఇన్సెంటివ్స్, చైల్డ్ లైక్ క్యూరియాసిటీ, ఎమోషనల్ అపీల్. వీటిలో ఏదైనా ట్రై చేయి, నీకు ఆన్సర్ దొరుకుతుంది. అయినా అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడలేడు. ఓ గుర్తుంది. ఏంటి ఒట్టి చేతులతో వచ్చావు? అప్రిషియేషన్ లేదా? అడిగాను, అప్రిసియేషన్ సరిపోద్దా, పద్మశ్రీ కావాలా అని అడిగారు. పద్మశ్రీయా? ఓకే చెప్పండి. ఫస్ట్ కేసుతోనే పద్మశ్రీ ఆనంద్ సంతోష్. సూపర్ బాస్. వీడికి ఎలా అర్థమైందా? అవును, శాల్వా బొకే అయ్యి. అదే అంటే శాల్వా బొకే ఎందుకు, శాలరీలో యాడ్ చేసి ఇచ్చామన్నాను. మరి మన సేవింగ్స్లో ఖర్చు పెట్టిన 220 రూపీస్ అది కూడా శాలరీలో యాడ్ చేసి ఇచ్చామన్నాను. ఏజెంట్, అబద్ధం చెప్తున్నావు కదా. నీకెలా అర్థమైందిరా? నువ్వే చెప్పావు కదా, అబద్ధం చెప్పేవాడు అడిగేవాడు కళ్ళల్లో చూడలేడని. అవునరా, అప్రిసియేషన్ అడిగితే శాల్వా పక్కన పెట్టు, నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా శాలరీలో కట్ చేసిందంట ధనలక్ష్మి. అంటే పద్మశ్రీ కూడా అబద్ధమేనా? పర్లేదులే ఏజెంట్, నువ్వు మాత్రం ఏం చేస్తావు? మన డబ్బులు 220, శాల్వా 200, బొకే 80, మొత్తం 500 లాస్. ఇప్పుడు అది ఎలా కవర్ చేయాలో ఏంటో, ఈరోజు నైట్ ఎలా నిద్ర పడుతుందో ఏంటో. ఇదేంటి? లంచ్ ఏం తెచ్చుకున్నావు? లేదు సార్, నేను బయటకు వెళ్ళి తింటాను. మాతో పాటు తింటావా? అయ్యో వద్దు సార్, మీరు తినండి పర్లేదు. ఏం శర్మ గారు, ఏంటి ఈరోజు స్పెషల్? ఏముంది నా 100 రోజులాగే ఇంత అన్నం ఇంత పెరుగు అంతే. మనకున్న రోగాలు కదే కరెక్ట్లే అండి. ఏంటంటున్నా? ఏం లేదు సార్, పెరిగన్నం మంచిది అంటున్నాను. మా కోడలు ఈ మాత్రం చేయడానికి నానా అవస్థలు పడుతోంది. మనం ఇంత కష్టపడింది ఫుడ్ కోసమేగా, బాగా తినాలి. అప్పుడు తినింది అరగడానికి కూడా టాబ్లెట్లు వేసుకోవాలి.
మళ్ళీ ఏదో గొణుకుతున్నావు. మళ్ళీ పెరిగనమే మంచిది అంటున్నాను సార్. మళ్ళీ మళ్ళీ ఎందుకయ్యా, ఒకసారి తినడానికి చస్తున్నాను. ఏజెంట్, నువ్వు టైం తింటావా అసలు? లేదు సార్, నాకు పెద్దగా ఆకలేదు. వర్క్లో ఉన్నాను కదా, ఫ్రీగా ఉన్నప్పుడు తింటాను సార్. టైం ప్రకారం తినకపోతే రోగాలు వస్తాయ్యా. మీరే చెప్పాలి మరి. అదే సార్, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, మీరే చెప్పాలి అంటున్నాను సార్. నేను తిండి విషయంలో నెగ్లెక్ట్ చేయను, నిదానంగా తింటాను, అన్ని తింటాను. అందుకని ఇలా ఉన్నావు. మనం తినేదాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకో మన ఒంటికి పడుతుంది. నేను తినేప్పుడు ఎముడు వచ్చినా కొంచెం సేపు ఆగు, తిన్నాక వెళ్దామంటాను. వెరీ వెల్ సెడ్. ఓకే సార్, మీరు తినండి బాగా, నాకు చిన్న పని ఉంది. లంచ్ తర్వాత మీటింగు, ఓకేనా? ఓకే సార్. బయటికి వెళ్తున్నా అంటే గోయింగ్ అవుట్. ఆకలి వేస్తుంది, ఐఎమ్ స్టావింగ్. స్టావింగ్ స్టావింగ్ స్టావింగ్. ఎవర్రా వీళ్ళంతా? హాస్పిటల్లో జనరల్ వార్డులో పెట్టాల్సిన మీటింగ్లు ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళ ముసలాల ఏజెంట్, వాట్ ఐ టాకింగ్? పెద్దలు పడుకుని ఏంటో మాటలు. యాక్చువల్లీ ఐఎమ్ సావింగ్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్, యూ స్టే హియర్, ఐ బ్యాక్ అగైన్. తెలుగులేడు అంటే యాక్చువల్గా ఆకలి అవుతుంది, నువ్వు 2 నిమిషాలు నా పని చూసుకుంటుంటే నేను తినేసి వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకో నువ్వు మ్యాన్ హ్యాండింగ్ చేస్తా అవుతుంది. ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? సంతోష్, ఏంటి ఏమైనా పనా? అదేం లే శివ, ఫోన్ చేసావా? ఇంకా చేయలేదు, చెయ్యాలి. తినాలి కదా శివ, తినేటప్పుడు ఎప్పుడు ఫుడ్ నెగ్లెక్ట్ చేయకూడదు. తిండి ఫస్ట్, తర్వాత ఏదైనా. మనం ఎంత సంపాదించినా తినడానికే కదా శివ. నువ్వు ఫస్ట్ తిను. తింటాను సంతోష్. తినడం కాదు, నువ్వు తినేటప్పుడు నాకు సెల్ఫీ తీసి పెట్టాలి. సెల్ఫీనా? పంపిస్తాను. ఓకే. ఏంటి ఏమోలే. చెప్పు సంతోష్. హాయ్ శివ, ఏం లేదు, ఈరోజు అంతా ఎలా గడిచింది? పర్లేదు, బాగానే గడిచింది. ఏమైనా వర్కా? అదేం లేదు శివ, క్యాజువల్గానే. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. శివ శివ, ఎలా వెళ్తున్నావు? బండి మీద? బండి మీద వెళ్తే హెల్మెట్ వేసుకో, కేసులు రాస్తున్నారు బయట. ఇంకో విషయం, నీ కాల్ బాగాలేనట్టుంది, నేను వచ్చి డ్రాప్ చేయనా? వద్దులే, చాలా దూరం ఉంటావు. సరే జాగ్రత్త శివ. తెలుసు సంతోష్. సరే బాయ్. వీడేంటి మొన్న అన్నదానికి ఏమైనా ఫీల్ అయ్యాడా? అలాంటిది ఏమన్నట్లే. వంట చేసి ఓపిక లేదు, ఆర్డర్ పెట్టేసుకుందాంలే. హాయ్ శివ. హే హే, కూర్చో కూర్చో కూర్చో. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శివ, బిర్యానీ కుక్ చేశాను. ఇలా ముద్ద తింటుంటే నువ్వే గుర్తొచ్చావు, అందుకే బిర్యానీ తీసుకుని వచ్చాను. తిందాం రా. అయ్యో ఎందుకు సంతోష్, నేను ఆర్డర్ పెట్టుకునేవాడిని కదా. శివ, బయట ఫుడ్ ఎంత డేంజర్, అవసరమా చెప్పు? బయట ఫుడ్ అది కాదు అంటే నేను ఏం కాదు, కలిసి తిని. ఏజెంట్, డెలివరీ అతను రైతు ఇవ్వడం మర్చిపోయాడంట. కూర్చో. బానవుతావురా. సరే తిందాం. చెప్పు శివ. సంతోష్, వాడు ఫోన్ ట్రేస్ అయింది. ఇదిగో వాడి లొకేషన్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడ్రా? జూబ్లీస్ దగ్గర రా. నేను వాడిని ట్రేస్ చేస్తా ఉంటాను, నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే ఓకే, లొకేషన్ పంపించు. ఆ విధంగా ఆ కేసు సాల్వ్ అయిపోయింది. సార్, ఆ సెల్ ఫోన్ దొంగతనం చేసినాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది సార్. జూబ్లీస్లో ఉన్నాడంట. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, నేను క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తా. సార్ దీనికి వెపన్స్ అక్కర్లేదు, యూ కెన్ గో. సార్, వెపన్స్ గురించి కాదు సార్, నాకు కొంచెం అసిస్టెన్స్ కావాలి. శర్మ గారిని తీసుకుని వెళ్ళు, చేసి కేసుల్ని చాలా సాల్వ్ చేశారు. వెళ్ళండి శర్మ గారు. సార్ చేసి సార్, ఈజ్ అవర్ వెపన్, యూ కెన్ గో. ఆరుద్ర, మెల్లిగా మాట్లాడు, సౌండ్ ఎక్కువ చేయకు.
చేజరా ఎంతసేపు రా? సార్ ఎంతసేపు సార్? లేట్ అవుతుంది. మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్. పోనీ బేరం అయిందా? అవలేదు సార్. ఎక్స్ట్రా చేయకా? కూర్చోండి సార్, నువ్వు పదరా. సారీ సార్, మీరు మీ తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని తెలియక ఏదో వాగేశాను. హాస్పిటల్కి కాదు, చేజ్కి. ఓ, కేర్ హాస్పిటల్కా సార్? అది కాదయ్యా. సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పినా వాడికి అలాగే వినిపిస్తుంది. రే బాబు నువ్వు ఫాస్ట్ పోనీరా. భగవంతుడా. శివ చెప్పు శివ. రే వాడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, మీరు అక్కడే ఉండండి. ఓకే ఓకే. వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తున్నాడు. ఓకే శివ. రే బాబు ఫాస్ట్ పదరా. పేషెంట్ ఆటోలో ఉంటే ఫాస్ట్గా ఎలా వెళ్తాను సార్? పేషెంట్ బాబు మెల్లిగా మెల్లిగా, తొందర లేదు. 150 సార్. ఏంటి సార్ మీరు పారిపోయేవాడు? కొంచెం పరిగెడితే అయిపోయిందిగా. అసిస్టెంట్ అడిగితే ఎవరు ఏమనంటే ఒకప్పుడు అంటారు. సారీ సార్, ఏదో క్యాజువల్గా అన్నాను. ఏమైంది సార్? టాబ్లెట్ వేసుకోవాలి, ఆడావిడిలో తెచ్చుకోవడం మర్చిపోయాను. అన్నా ఓ షుగర్ టాబ్లెట్, ఓ వాటర్ బాటిల్ ఇవ్వా. అన్నా బిల్ చూడన్నా. వాటర్ బాటిల్ బిల్ ఏది? బిల్ రాదన్నా. ధనలక్ష్మి గారు ఇదిగోండి బిల్. ఓన్లీ టాబ్లెట్లకి ఇస్తారంట, వాటర్ బాటిల్కి ఎవరంట చెప్పండి. వాటర్ బాటిల్కి బిల్ రాదండి, జనరల్ ఐటమ్ కాబట్టి. ఓకే ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సార్ ఇంక లంచ్ చేయలేదా? నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇదిగోండి సార్. ఇవ్వండి సార్. ఇప్పుడు ఓకేనా సార్? నిన్ను చాలా శ్రమ పెడుతున్నానయ్యా. అదేం లేదు సార్, నేనే సారీ సార్. ఇందాక వాడు పారిపోయడానికి ఓపెన్లో కొంచెం అరిచేశాను. అయినా మీకు ఉన్నదానికి ఇంట్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. నాతో పాటు కష్టపడి పరిగెడుతున్నారంటే మీరు నిజంగా గ్రేట్ సార్. 40 ఏళ్ళు అలుపు సలుపు లేకుండా వర్క్ చేశాను. ఇంట్లో ఖాళీగా కూర్చోబుద్దవదయ్యా. మనసేమో పని చేయి అంటుందయ్యా. శరీరమే సహకరించడం లేదు. సార్ మీరు ఎక్కండి సార్. అరే ఆయమే సార్ నా ఆఫీస్లో దింపే. సరే జాగ్రత్త సార్. జాగ్రత్త వెళ్ళరా. జాగ్రత్త. మీరు జాగ్రత్త సార్. మొబైల్ కనిపెట్టేసి క్లయింట్కి ఇచ్చేసాను సార్. మిగిలిన పేమెంట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కేసు డిస్కస్ చేద్దామా? సార్ కొంచెం హ్యాకర్ని తీసుకుంటారు, చాలా ఇబ్బందిగా ఉంది. తీసుకుందాం మోహన్, మనకి చాలా ఉపయోగపడతాడు. ఓకే, నువ్వు చెప్పావు కదా, పేపర్ యాడ్ ఇచ్చేద్దాం. ఏజెంట్ సార్, అసిస్టెంట్ కావాలన్నావు కదా, అసిస్టెంట్ని తెచ్చుకో. రే రారా. నా అసిస్టెంట్ సార్ చాలా బాగా పని చేస్తాడు సార్. ఏజెంట్ సార్, నా జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తారు సార్? ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏజెంట్ సార్, నా శాలరీ ఎంత సార్? ఫస్ట్ హాస్పిటల్లో. తస్మాత్ జాగ్రత్త. అరచేతిలో ప్రపంచం ఉంది. ఏది కావాలన్నా మనం ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మొబైల్ ఫోన్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారా?
ఒక్కసారి ఆలోచించండి. 100 మందిలో 80 మంది మోసపోతున్నారు. ఒక వాచ్ కొనాలి అనుకుని ఆర్డర్ పెడితే ఖాళీ బాక్స్ వస్తుంది, కానీ అకౌంటులో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. ప్రకటనలు చూసి ఆశపడ్డారా? అంతే సంగతులు. ఓటీపీ అంటారు, అకౌంట్ ఖాళీ చేస్తారు. బ్రాండెడ్ది అంటారు, మనీ మాయం చేస్తారు. టెక్నాలజీతో పాటు దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. కొత్తగా బంగారు ఆభరణాలు కూడా ఆన్లైన్లో వచ్చాయి. బయటికన్నా తక్కువ రేట్లో వస్తున్నాయి అని ఆర్డర్ చేశారా? చేతులు కాల్చుకున్నట్లే. ఆస్ట్రేలియా బిజినెస్ నెంబర్ ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నవారు తెలివిగా ఫారిన్ నుంచి ఎగుమతి చేస్తున్నామని చెప్పి నట్టేట్లో ముంచుతారు. నకిలీ ఆన్లైన్ స్టోర్ల ద్వారా వాటిని సంపాదించటమే వాళ్ల వ్యాపారం. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రాము, నువ్వేంట్రా అంత బాధపడుతున్నావు? బాసు నన్ను తిట్టారు. నువ్వు ఏదో చేసి ఉంటావు. నేనేం చేయలేదు, ఆయన నన్ను తిట్టారు. నీకు తెలుసు కదా నేను ఎంత మంచోన్నో. ఏరా ఏమయ్యా, ఆయన చూస్తే మంచోడు అనిపిస్తుందా? రాముడు మంచి బాలుడని హిస్టరీలో ఉందిగా. సరే ఏం చేసావు చెప్పు. ఇన్ని రోజుల నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, చిన్న ప్రమోషన్ అడిగాను, దానికి తిట్టారు. ప్రమోషన్ అడిగితే ఏమన్నంటారు? దానికి తిడతారా? ప్రమోషన్ ఆడు అడిగింది పై పొజిషన్కి వెళ్ళడానికి. ఆడు పై పొజిషన్లో ఉన్నది నేను. నువ్వు ఏజెంట్ అవుదాం అనుకుంటున్నావా? ఏజెంట్ అవ్వాలంటే ఎంత మెమరీ ఉండాలో తెలుసా? హలో, నా దగ్గర చాలా మెమరీ ఉంది. ఎగ్జాంపుల్, ఆఫీసులో టీ కావాలన్నా కాఫీ కావాలన్నా ఎవరికి ఏం కావాలన్నా అదే ఇచ్చేవాడిని. ఎప్పుడు తప్పుగా ఇవ్వలేదు. కావాలంటే ఏజెంట్ అడుగు. మెమరీ ఒకటే సరిపోదు, చాలా తెలివితేటలు కూడా కావాలి. అది ఉంది. ఎగ్జాంపుల్, మన ఆఫీసులో టీ ఇస్తే అందరూ నన్ను తిట్టారు. ఎందుకో తెలుసా? షుగర్ వేసావు కాబట్టి. కాదు, ఆ రోజు పాలు తగ్గాయి కనుక. షుగర్ ఎక్కువైందని అందరూ తిట్టారే కానీ పాలు తగ్గాయని ఎవరూ తిట్టలేదు. అది మన తెలివితేటలు. చూసావా ఆ చప్పట్లు? ఇది బాసుకు చెప్పాల్సింది. అతను కొట్టేవాడా చప్పట్లు? చెప్పు తీసి కొట్టేవాడు. సరే, నేను ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి బిల్స్ కవర్ చేస్తాను. ధనలక్ష్మి వెళ్ళిపోతా. ఈరోజు ఒక్క రూపాయి కూడా మిస్ చేసేది లేదు. మిస్ ధనలక్ష్మి, నువ్వు నా డబ్బులు ఎగ్గొట్టినప్పుడు కోపం వచ్చేది, కానీ వర్క్ మీద సిన్సియారిటీ చూస్తే కోపం తగ్గేది. ఇక్కడ 80 తగ్గింది. వీడియో చూడు, పెరుగుతుంది. వీడియో ప్రూఫ్. మొత్తం ప్యాసింజర్స్ అందరి చేత చెప్పించాను. ఇక్కడ 60 పెరిగింది. రిమైనింగ్ 20కి బిల్. ఇప్పుడే నలిపేశావు కదా. ఏంటిది, బిల్లా? లాంటిది, వాడు అదే ఇచ్చాడు. మరి ఇదేంటి ఇలా ఉంది? ముందు బాగానే ఉండేది, నువ్వే నలిపేశావు. సారీ, దీన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలంటే వెళ్ళి బాస్ దగ్గర సైన్ తీసుకొని రాపో. ఏంటి ఇలానే వెళ్తావా? ఆయన మన బాస్. ఇలా పేపర్ తీసుకొని వెళ్ళకు, ఫైల్లో పెట్టుకొని వెళ్ళు. ఇంత చిన్న పేపర్, ఇంత పెద్ద ఫైలా? నెక్స్ట్. అలంకృత, మొన్న అడిగావు కదా మా ఫ్రెండ్స్ దగ్గర నీ గురించి చెప్తానని. ఎప్పుడు నీ గురించి చెప్పలేదు, నీ టాపిక్ కూడా రాలేదు. పర్లేదు, ఈసారి వచ్చినప్పుడు చెప్పండి. అలా కాదు అలంకృత, మొన్న నువ్వు అలా అనేసరికి ఆలోచించాను. నిజంగా మన ఇద్దరిది లవ్వేనా? మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు. లవ్ అంటే చాలా ఉంటాయి అలంకృత. అమ్మో, నాకు అవన్నీ నచ్చవని నేను మీకు ముందే చెప్పాను కదండి. చాలా ఉంటాయి అంటే అవే కాదు. లవ్, కేరింగ్, ఎమోషన్, ఫీలింగ్. మీకు జాబ్ రావాలని నేను హనుమాన్ చాలీసా రాశాను. మీకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను 108 ప్రదక్షిణాలు కూడా చేశానండి. బాగాలేనప్పుడు 108 సార్లు ప్రదక్షిణాలు చేసే వాళ్ళు నాతో ఉండొచ్చు కదా. ఆ మూమెంట్లో నా పక్కనే ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నేను సైన్స్ అని నమ్ముతాను, నువ్వు దేవుడిని నమ్ముతావు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు తప్పు చెప్పను. ఐ రెస్పెక్ట్ యువర్ బిలీఫ్. ఇప్పుడు బాగానే ఉన్నావు, ఓకే. రేపిద్దరు ఒకే ఇంట్లో ఉంటాం, అప్పుడు నేను నీకు నచ్చుతానా? మనం నీళ్ళల్లో దిగినంత వరకే మనం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏం చేయలేం. ఒక్కసారి ఆలోచించు.
అరే సార్ మీరా? నేను ఎవరో అనుకున్నా. అయినా ఈ సెటప్ ఏంది? ఏం లేదయ్యా, ఇంట్లో బోర్ కొడుతుంటే ఊరికే ఇలా ఆఫీస్ అచ్చా, పెట్టుకో. మంచి పని చేశారు. అరే శర్మ గారు, ఆరుద్ర గారు, మీరు కూడా ఇండే ఉన్నారా? ఇక మాకు మంచి రోజులు వచ్చినట్లే. అప్పట్లో ఆ బ్యాంక్ రాబరీ గురించి ఒక చిన్న క్లూ ఇచ్చారు చూడు, అది మాకు మస్తు యూజ్ అయింది. అవును, ఏమిటి ఇలా? ఏం లేదు సార్, పేపర్లో హ్యాకర్ కావాలని చెప్పి ఓడో ప్రకటన ఇచ్చాడు. గా కథ ఏందో చూద్దామని వస్తే మీరున్నారు. అయినా మీకు హ్యాకర్లు ఎందుకు సార్? ఏ క్రైమ్ సీన్ చూసినా గిట్లనే చెప్పేస్తారు కదా గదేందు. నా గురించి కాదు, ఇతని కోసం. ఇతను ఏజెంట్ ఆనంద్ సంతోష్. అచ్చా, ఇగో ఏజెంట్, మరి ఇద్దరం కలిసి పని చేయాలి. ఇక్కడ హ్యాకర్ అవ్వాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్, బాయ్ రుచి. లాస్ట్ టైం నువ్వు డిటెక్టివ్ ఇంటర్వ్యూకి వచ్చావు కదా? అవును సార్. ఇది హ్యాకర్ ఇంటర్వ్యూ, ఎంబీఏకి సంబంధించింది కాదు. ఐఎమ్ ఫాస్ట్ లర్నర్ సార్. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పావు. ఫస్ట్ నువ్వు చదువుకుంది ఫాస్ట్గా నేర్చుకో, వెళ్ళు. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ టైం వచ్చావు కదా? ఇవ్వడం కాదు, తీసుకోవడం. ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చారన్నా, లోపలికి ఎవరు రాలేదు. నాకేమో టాబ్లెట్ వేసుకునే టైం అయింది. అవును సార్, నాకు కూడా చాలా పనులున్నాయి. చాలా పనులున్నాయి. నీ ఓన్లీ కస్టమర్ నేను ఒక్కడనేగా. అదే నీకు బిల్ సబ్మిట్ చేసేది నేను ఒక్కడనే కదా. ఏంటయ్యమయం, ఒక్కరు కూడా లోపల రాలా? అందరినీ నేనే పంపేశాను. అదేంట్రా, ఇంటర్వ్యూ చేయాల్సింది మేము కదా, నువ్వెలా పంపించేస్తావు? అందులో హ్యాకర్లు ఎవరు లేరు, అందరూ ఇంజనీర్లే, అందరూ ఫాస్ట్ లర్నర్లే. హ్యాకర్ దొరకటం అంత ఈజీ కాదు. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. మనకు ఒక కాస్ట్లీ కేసు వచ్చింది. కేస్ ఫీజు 2 lakhs. 2 lakhs? ఏం పోయింది సార్? పరువు పోయింది. అది కనపడదు కదా, ఎలా వెతుకుతాం సార్? అయ్యమయ్యో ప్లీజ్, సారీ సార్. అది కనపడదు కదా. ఓకే, సంజయ్ అని మన క్లయింట్ ఆడిదాస్ యాప్లో 25,000 రూపీస్ షూ ఆర్డర్ పెడితే హరిదాస్ షూ వచ్చింది. సో మనోడు మోసపోయాడని ఈగో హర్ట్ అయింది. తనని ఎవరు మోసం చేశారో కనిపెట్టి చెప్పాలి. నేను అతన్ని 1 week టైం అడిగాను. ఈ కేసు అనాలిసిస్ చేసి చెప్తే గానీ మనం బడ్జెట్ ఏం చెప్పలేం. ఏజెంట్ వాడిన దాన్ని బట్టి డిసైడ్ అవుదాం సార్. దీనికేం వెపన్స్ అక్కర్లేదు. దీనికి వెపన్స్ నేనేం వాడను. నవ్వడం కాదు, కేసు క్షుణ్ణంగా పరిశీలించి రంగంలోకి దిగాలి. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? అనుమానాలు ఏమైనా ఉంటే ఇప్పుడే అడుగు. అడిగినా మీకు అర్థం కాదులే. ఏమిటి కొనుక్కుంటున్నావు? ఏం లేదంటున్నాను సార్. ఓకే, లెట్ us disperse. సో ఇది కేసు. ఇప్పుడు మనం ఎక్కడ తప్పు జరిగిందో కనిపెట్టాలి. నంబర్ 1, ప్రోడక్ట్ సెల్లర్ దగ్గర జరిగి ఉండాలి. నంబర్ 2, గోడౌన్లో జరిగి ఉండాలి. నంబర్ 3, డెలివరీ బాయ్ చేసి ఉండాలి. అదే కంపెనీ స్కాట్ చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు ఫ్రాడ్ చేసి ఉండరు. నాకు తెలిసి గోడౌన్లో కూడా జరిగి ఉండదు. అసలు ఈ చిన్నదానికి కేసు పెట్టడమేంటో, కస్టమర్ కేర్తో మాట్లాడుంటే సరిపోయేది. ఇది చిన్నది కాదురా, చాలా పెద్ద స్కామ్. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఆన్లైన్లో. అవును, ఏజెంట్ చెప్పింది కరెక్టే. ఈ మధ్య ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి.